సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మనం ఒక వెరైటీ కార్ ను చూద్దాం. కార్ లవర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చే తీరుతుంది. అది నార్మల్ గా చూస్తే అసలు ఏం కారో అర్థం కాదు, కానీ అదైతే థార్ వెహికల్. థార్ ని మోడిఫై చేసి చాలా వెరైటీగా చేంజ్ చేశారు. అది కూడా ఎల్లో కలర్ తోటి. మొన్ననే జరిగినటువంటి ఎలక్షన్ ఏపీలో ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో ఈ కారు కూడా ర్యాలీస్లో తర్వాత క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేసిందనమాట. ఇది ఎవరిదో కాదు, అందరికీ పరిచయం ఉన్నారు ఇప్పటికే. అమర్ గారు సిబిఎన్ ఫోరంకి సంబంధించినటువంటి పర్సన్. ఆయన వెహికల్. ఒకసారి ఆయన కూడా మనతోనే ఉన్నారు. ఇది ఎందుకు ఇలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు అన్నీ కూడా ఆయన మాటలోనే ఇప్పుడు వినేద్దాం. నమస్తే అండి అమర్ గారు. భలే ఉందండి వెహికల్. అసలు యాక్చువల్లీ మొన్న మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూశాను నేను. ఆ రోజు చేసేదానికి టైం లేకుండే కదా, మనకు అంత ఎలక్షన్ రిజల్ట్ బిజీలో ఉన్నాం మనం. సో అప్పుడు అడగలేకపోయినాం. తర్వాత అందుకే మళ్ళీ చేద్దాం స్పెషల్గా అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని టైం అడగటం, మీరు వెంటనే ఓకే అనడం. ఎల్లో కారు అసలు ఈ కలర్, దీని కలర్ అయితే రెడ్ అని విన్నాను నేను. రెడ్డేనా? ఎలా మార్చారు, ఎందుకు మార్చారు, ఎప్పుడు మార్చారు అన్ని చెప్పండి డీటెయిల్స్. బాబు గారు అరెస్ట్ కాకముందు మా కార్స్ అన్ని రెడ్డే ఉంటాయి. అరెస్ట్ అయిన తర్వాత కూడా రెడ్డే ఉన్నాయి. ఓకే. బట్ ఎలక్షన్ కి మేము ఏదైతే బాబు గారు సీఎం కావాలని ఒక ఎజెండా తీసుకున్నామో అప్పుడు మా క్యాంపెయిన్ కోసం మా కార్స్ అన్ని ఎల్లో చేసాం అనమాట. దాంట్లో ఇది నేను పర్సనల్ గా ఏపీ మొత్తం క్యాంపెయిన్ చేస్తాను ఇదే వెహికల్ లో. ఇదే వెహికల్. ఓకే. వెనకాల వచ్చేసి అందరూ నిలబడేలాగా, ముందు డ్రైవర్ కో ప్యాసింజర్ లాగా ముందు అలా మోడిఫై చేశారు. సౌండ్ కూడా మీకు స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ ఉంటుంది డిఫరెంట్ గా. అంటే ఇది ఏంటంటే ఇన్స్పైర్డ్ అండ్ కాపీడ్ బై జీప్ రూబికాన్. థార్ అనేది జీప్ రూబికాన్ ని కాపీ చేసి ఇన్స్పైర్ చేసింది అది. నా ఉద్దేశం ఏంటంటే థార్ ని రూబికాన్ చేయాలనేది ఒక ఉద్దేశంతో ఎంటైర్ రూబికాన్ ఎలా ఉంటుందో అలానే డిజైన్ చేశాను. కంప్లీట్లీ డిజైన్ బై జెనెక్స్ అండి. ఇది మాది, అంతా మన స్టోర్ లోపలే చేశాను. ఇది కంప్లీట్లీ అవి మనమే చేస్తామండి, కస్టమైజేషన్ ఇవన్నీ. అట్లనే క్యాంపెయిన్ అనుకోండి, ఖాళీగా ఉన్న టైంలో మనం ఏం చేయగలుగుతాం చూపించుకోవాలి కదా. వాట్ కెన్ వి డు, వాట్ బెస్ట్ వీ కెన్ డు. లాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాము. ఆ ఎక్స్పెరిమెంట్ భాగంలో మాకు కొంచెం నాలెడ్జ్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ అనుకోండి, మా వెహికల్స్ మీద మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాము. సో దట్ దాంట్లో ఇది ఒక భాగం అండి. ఎందుకంటే వీడు వారు మూవీస్ కూడా చేస్తుంటాం కాబట్టి, పొలిటీషియన్స్ కి మూవీస్ కోసం చేస్తుంటాం కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు రీసెంట్ గా మొన్న రవితేజ మూవీకి ఒకటి అడిగారు. ఇంకా స్టిల్ డిస్కషన్ ఆర్ గోయింగ్ ఆన్. అట్లా ఎవ్రీ కార్ హ్యాస్ ఎ హిస్టరీ అండి. ప్రతి కారు నా కారు ఒక 3-4 మూవీస్ లో చేసే ఉంటుంది ఆల్రెడీ. ఇది హైట్ కూడా పెరిగింది కదండి. మామూలుగానే కార్ హైట్ ఉంటది, దానికంటే ఇంకా హైట్ వచ్చింది. అది సస్పెన్షన్ ఆఫ్ లిఫ్ట్ చేసామండి. అది టైర్ పెద్దది, 18 ఇంచ్ వస్తుంది. 20 ఇంచ్ టైర్ పెట్టాము. దాని వల్ల కొంచెం పెరుగుతుంది, సస్పెన్షన్ వల్ల కొంచెం పెరుగుతుంది. బాడీ లిఫ్ట్ చేసాము. వెనకాల నార్మల్ గా ఇది సింగిల్ డోరే ఉంటుంది అనుకోండి, నార్మల్ గా కూడా అంతే కదా. బట్ ఇది బ్రేక్ చేసి దాన్ని కట్ చేసి దాన్ని 2 డోర్ చేయాలనుకున్నాము. అంటే పికప్ ట్రక్ లాగా చేయాలనుకున్నాము. ఇది కొత్త డిజైన్ లాగా చేయాలనుకున్నాము. అట్లే మల్టీ యూటిలిటీ వెహికల్ లాగా వెనకాల ఏదైనా లగేజ్ కానీ, లైక్ క్యాంపెయిన్ కోసం కానీ, ఏదైనా షూట్స్ కోసం కానీ ట్రావెల్ వెహికల్ లాగా చేద్దాం అనేది ఆ ఉద్దేశంతో చేస్తామండి. థార్ లో యాక్చువల్లీ ఎల్లో కలర్ లేదు కదా, థార్ లో లేదు. సో మీరు అందుకు రెడ్ ని ఎల్లోగా, అసలు ఇది మీరు పెయింట్ చేసినట్టు కానీ లేకపోతే కలర్ చేంజ్ చేసినట్టు కానీ అనిపించట్లే. మ్యాట్ ఎల్లో చేసాం అది కూడా. అదే మ్యాట్ ఎల్లోనా ఇది? చాలా బాగుందండి వెహికల్ అయితే. అసలు పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఈ వెహికల్ కదా. కలర్ ఫ్యాన్సీ కలర్, డిజైన్ అండ్ లుక్స్ ఫ్యాన్సీ, అట్రాక్ట్ చేస్తుంది పిల్లలని కాదు. అంటే ఎలక్షన్ కూడా అదే ఉద్దేశం చేసాము. అందరినీ న్యూట్రల్ ఓటర్స్ కానీ ఎల్లో కలర్ టీడీపీకి అట్రాక్ట్ కావాలనే ఉద్దేశంతో కార్స్ అన్ని ఎల్లో చేసేసి డిజైన్ కూడా చేసాము. అందులో భాగంగా బాబు గారి వెహికల్, బాలకృష్ణ గారి వెహికల్ క్యాంపెయిన్ చేసినవి మనమే చేసామన్నమాట. వెంకట్రావు గారు కానీ, చింతమనేని గారు కానీ, కనిస్వామి గారు కానీ, అట్లా అందరు వెహికల్స్ మనమే డిజైన్ చేసాము. దాంట్లో క్యాంపెయిన్ లో భాగం. ఓకే. దీని సౌండింగ్ కూడా స్పోర్ట్స్ కార్ సౌండ్ వస్తుందండి. ఎలా వచ్చింది అది? ఎగ్జాస్ట్ సిస్టమ్ అండి, ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ చేంజ్ చేసాం దీన్ని. దానివల్ల పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ పెట్టాము. దానివల్ల పికప్ పెరుగుతుంది, డ్రైవ్ చేస్తే ఆ ప్లెజర్ ఉంటుంది. అంటే ఫ్యూయల్ మైలేజ్ తగ్గిపోతుంది కదా. ఫ్యూయల్ డ్రాప్ అవుతుందండి, ఎందుకంటే పికప్ మనం స్పీడ్ పికప్ వాడతాం కదా, ఆర్పిఎం హై ఆర్పిఎం లో రన్ చేసినప్పుడు మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. పికప్ పెరుగుతుంది, మైలేజ్ డ్రాప్ అయిపోతుంది. స్పోర్ట్స్ సౌండ్ రావడానికి అదే నా రీజన్. అంటే మనం ఇంజిన్ కెపాసిటీ కూడా పెంచొచ్చా అండి? అంటే మనం చేయొచ్చా? ట్యూన్ చేసి మీకు 15-20% ఇంజిన్ కెపాసిటీ కూడా పెంచొచ్చు. కంపెనీ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని మనం పెంచొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇది 15-20% పెరిగింది.
అది ఈసీఎం రీమ్యాప్ చేసి కూడా ఇంకా కొంచెం పెంచవచ్చు అన్నమాట. మరి ఇప్పుడు ఇలా పెంచిన వాటికి ఆర్టీఐ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయా? కలర్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ వాటికి అంటే పెంచొద్దని ఏం లేదు, అట్లా అని చెప్పి పెంచకూడదు పెంచాలని ఏం లేదు. దానివల్ల పెద్ద కలర్ ఏమన్నా చేంజ్ చేసినట్టు మనం వాళ్ళకి అప్లికేషన్ అట్లా ఇవ్వాలి? అవన్నీ చేయాలండి, లీగల్ ప్రొసీజర్ చేయాలి. అవన్నీ ముందు వెళ్ళి అప్లై చేసుకోవాలి. కలర్ చేసినాక మళ్ళీ చూపించాలి, ఇన్స్పెక్షన్ ఆర్సీలో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే బట్ మాక్సిమం 99.9% అయితే చేయరు. ఎవరో 1000 మందిలో ఒకళ్ళు కలర్ చేంజ్ చేసుకుంటారు. అవునవును, ప్రొసీజర్ చాలా ఉంది సిస్టమ్, అది కలర్ చేంజ్. ఎంత కాస్ట్ అవుతుందండి దీన్ని ఇలా చేంజ్ చేయడానికి? ఎంత అయింది? నార్మల్ గా తారం తీసుకొని చేశారు మీరు? ఇదైతే కౌంట్ చేయలేదండి, మాక్సిమం నాకు తెలిసి 8 to 10 lakhs అయ్యిండొచ్చు. ఎందుకంటే టైర్ వీలే చాలా ఎక్స్పెన్సివ్. టైర్ వీలే ఆల్మోస్ట్ 3.5-4 lakhs ఉంటుంది. ఒక్కొక్క టైరా? 5 టైర్స్, అంటే స్టెప్నీ కూడా స్టెఫెన్ టైప్. ఇట్లా బానెట్, గ్రిల్, బంపర్, లైట్స్, ఇంటీరియర్ కూడా డాష్ బోర్డ్ లెదర్ కస్టమైజేషన్, సీట్స్ కానించి వెనకాల రోల్ బార్ కూడా మోడిఫై చేశారా? ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్స్, మిర్రర్స్, హెడ్ లైట్స్, బానెట్ లాచెస్, అట్లా చాలా యాక్సెసరీస్ చాలా ఉన్నాయండి. టెయిల్ లైట్స్. సో ఇవన్నీ అయ్యేసరికి అంత అయింది. పైన లైట్స్ కూడా, అది కూడా దాంట్లో ఫ్లాషర్ ఉంటుందండి. దాంట్లో చాలా స్టైల్ గా ఉంటుంది, ఫ్లాషింగ్ అవుతుంది. టైర్స్ కూడా అసలు ఇంత పెద్ద పెద్ద టైర్స్ ఉన్నాయో అండి. ఓకే అలా ఫ్లాష్ అవుతుంటాయి. టేబుల్ లైట్ ఉంటుంది, ఫ్లాష్ కావాలంటే ఫ్లాష్, దాంట్లో ఎన్ని స్ట్రోక్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎన్ని డేస్ పట్టిందండి? ఇది 1 month పడుతుందండి. ఏ కార్ అయినా ఎలా అయినా మోడిఫై చేసిస్తారా? ఎనీథింగ్ కావాలంటే ఎవరైనా కస్టమైజ్ కావాలంటే ఇస్తారా? బిజినెస్ పీపుల్ కు ఉండొచ్చు, హ్యాండిక్యాప్డ్ ఉండొచ్చు, స్టైలింగ్ కోసం ఉండొచ్చు, మూవీ కోసం ఉండొచ్చు, పొలిటీషియన్స్ కు ఉండొచ్చు, ఎనీ రీజన్. స్పోర్టీ లుక్ తీసుకొస్తారా మామూలు కార్స్ కూడా? ఏదైనా అండి, డిపెండ్స్ మీ ఆలోచన, మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ రిక్వైర్మెంట్స్, అమ్మాయిలకి ఎలా, అబ్బాయిలకి ఎలా, యూత్కి ఎలా, దాన్ని బట్టండి. మీ టేస్ట్ని బట్టి మీ అభిప్రాయం మీరు చెప్తారు, నా అభిప్రాయం నేను చెప్తాను. దెన్ వీ కెన్ కన్క్లూడ్ ద థింగ్స్. ఇట్లా మీరు చెప్పిందే నేను చేస్తాను అని అనండి. మీ ఆలోచనలు అర్థం చేసుకుంటాను, ఇలా అయితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఇస్తాను, దాని తర్వాత కన్క్లూడ్ చేస్తాను. ఏదైనా కస్టమైజ్డ్ అయితే ఇస్తారు కదా కావాల్సినట్లుగా. డెఫినెట్లీ. చాలా బాగుందండి వెహికల్ అయితే మాత్రం. నాకే నచ్చిందంటే ఇంకా పిల్లలకి బాగా నచ్చుతుంది ఖచ్చితంగా. పెద్దోళ్ళకే నచ్చిందంటే పిల్లలకి ఇంకా బాగా లైక్ చేస్తారు పిల్లలు కదా. కంపల్సరీ అండి, రోడ్ మీద వెళ్ళేటప్పుడు అందరూ తల తిప్పి చూడాలి. అదే ఖచ్చితంగా చూస్తారు. సౌండ్, డిజైన్, హైట్ మెయిన్ అన్ని కలిసి. కలర్ కూడా, కలర్, హైట్, సౌండ్, డిజైన్ అన్ని దానివల్ల. సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.